బీహార్లో ఈ ఏడాది చివరిన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ చెప్తోంది నితీష్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళుతున్నాము అని చెప్పి. కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అఫీషియల్గా ప్రకటన చేయలేదు ఎన్నికల తర్వాత. సీఎం అభ్యర్థి ఎవరు అనేది, లేకపోతే సీఎం ఎవరు ఉంటారు అనే దాని మీద. దీనికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ నిన్న ఒక కామెంట్ చేశారు సార్. బీహార్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి నితీష్ కుమార్ సీఎం కారు అని చెప్పి. ఎందుకు నితీష్ చుట్టూనే బీహార్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి సార్? అంటే మీరు అన్నట్లు భారతీయ జనతా పార్టీ పదే పదే నితీష్ కుమార్ నాయకత్వంలో పోతామని చెప్తున్నారు. దాంట్లో ఏమీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. కానీ తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనే విషయంలో స్పష్టత లేదు అనేది విమర్శ. సో రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకుల మాటల్లో తేడా ఉంది. మహారాష్ట్రలో లాగా ఒక అస్పష్టతతో వెళ్ళి తర్వాత తమ పార్టీ ముఖ్యమంత్రిని ఇన్స్టాల్ చేయాలన్నది బీజేపీ వ్యూహంలాగా కనబడుతుంది. మహారాష్ట్రలో కూడా ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండే ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోయారు. ఆయన ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్ వల్ల లాభపడ్డారు ఎన్నికల్లో కూడా. అందుకే ఏక్నాథ్ షిండే ఎన్నికలయ్యాక కూడా చాలా కాలం ఒత్తిడి కూడా చేశాడు. కానీ చివరకు బీజేపీ తన ముఖ్యమంత్రిని అక్కడ పెట్టుకోగలిగింది. సో బీహార్లో కూడా అదే జరగవచ్చు అని. అయితే మహారాష్ట్రలో ఏంటంటే 288 సీట్స్ ఉంటే, అంటే 145 మెజారిటీ. ఆల్రెడీ బీజేపీకి 132-33 సీట్స్ వచ్చాయి. జస్ట్ 12 తక్కువ అనుకుంటాను. సో అధికారానికి ఒక 12 సీట్లు మాత్రమే తక్కువ. బీహార్ పాలిటిక్స్లో లాస్ట్ 2020 ఎలక్షన్స్లో 74 సీట్స్ బీజేపీకి ఉంటే 43 సీట్ జేడీయూకి వచ్చాయి. ఇప్పుడు కనుక ఈ ఎలక్షన్లో, అంటే ఈ అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎలక్షన్ల తర్వాత కనుక బీజేపీది పెరిగి అంటే 100 దాకా వచ్చి జేడీయూది తగ్గిందనుకోండి, 20కి పడిపోతే అప్పుడు ఆటోమేటిక్గా జేడీయూ వీక్ అవుతుంది, బీజేపీ బలపడుతుంది. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామం అదే. జేడీయూ రోజు రోజుకు బలహీనపడుతూ బీజేపీ బలపడుతుంది. లోక్ జనశక్తి పార్టీ ఎలాగూ జేడీయూ నితీష్ కుమార్ కన్నా బీజేపీ వైపే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో కూడా లోక్ జనశక్తి పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చింది, కానీ జేడీయూకి ఇవ్వలేదు. సో అందువల్ల నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఉంటాడు. ప్రశాంత్ కిషోర్ సవాల్ కూడా చేస్తున్నాడు. మీరు బీహార్ ప్రజలకు చెప్పండి నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని మీరు ప్రామిస్ చేయగలరా, ప్రకటించగలరా? మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా వచ్చి ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఉంటాడు అని ధైర్యంగా చెప్పండి. మీరు ఆ సాహసం చేయలేరు, చేస్తే ఎన్నికల్లో గెలవరని మీకు తెలుసు అంటూ ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. నితీష్ కుమార్ పాపులారిటీ రేటింగ్ ఏమో గణనీయంగా పడిపోతుంది. ఇటీవల సీ ఓటర్ సర్వేలో 50% అబోవ్ నితీష్ కుమార్ ప్రభుత్వం మారాలి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో 22% నితీష్ కుమార్ ప్రభుత్వ పాలన బాగాలేదని, ఎన్డీఏ పాలన బాగాలేదని చెప్తూనే ఈ ప్రభుత్వం పోవాలి అని స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అంటే 71-72% మంది ప్రజలు ప్రభుత్వం పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు, యాంటీ ఇన్కమెన్స్. అందులో మోర్ దెన్ 50% ఈ ప్రభుత్వం పోవాలని కూడా చెప్పారు. తర్వాత ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే 40.6% తేజస్వి యాదవ్, 41% సుమారు తేజస్వి యాదవ్ పేరు చెప్తే కేవలం 18.2% 18% మాత్రమే నితీష్ కుమార్ పేరు చెప్పారు. అఫ్కోర్స్ అపోజిషన్, రైవల్ అపోజిషన్ ఎన్డీఏలో మరే ఇతర ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో కూడా లేదు. స్టిల్ నితీష్ కుమార్ ఇస్ ది టవరింగ్ లీడర్ ఇన్ ఎన్డీఏ. ఎందుకంటే ఆయనకు పోటీగా ఉన్న బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరికి 8% చెప్పారు. అంటే మీకు మహారాష్ట్ర సిచ్యువేషన్కు బీహార్ సిచ్యువేషన్కు ఉన్న మౌలికమైన తేడా అది. బీహార్లో ఏక్నాథ్ షిండే పాపులారిటీ ఎంత ఉన్నా దేవేంద్ర ఫడ్నవీస్ ఈక్వల్లీ ఇఫ్ నాట్ మోర్ పాపులర్ లీడర్ ఇన్ బీజేపీ. ఎందుకంటే ఆయన 5 ఏళ్ల పాటు గతంలో ముఖ్యమంత్రిగా కూడా చేశాడు. ఇక్కడికి వచ్చే వరకు బీహార్లో నితీష్ కుమార్ పాపులారిటీ రేటింగ్ ముందు మరే ఇతర బీజేపీ నాయకుడు దరిదాపులో కూడా లేరు. అందుకే మీకు 18.2% నితీష్ కుమార్ చెప్తే లిటిల్ ఓవర్ 8% సామ్రాట్ చౌదరి చెప్పారు. ఇక మిగతా వాళ్ళైతే ఫీల్డ్లో కూడా లేరు.
ఈవెన్ ప్రశాంత్ కిషోర్కు 14.9% చెప్పారు, సుమారు 15% ముఖ్యమంత్రి కావాలని. ప్రశాంత్ కిషోర్కు ముఖ్యమంత్రి కావాలన్నంత మంది కూడా బీజేపీలో ఏ నాయకుడికి చెప్పలేదు. అంటే బీజేపీలో ఏ నాయకుడు కూడా నితీష్ కుమార్తో కంపేర్ చేయగలిగిన పాపులారిటీ ఉన్న లీడర్ బీజేపీలో లేడు. ఇది ఈ కారణం రీత్యా అంటే ఈ విరుద్ధమైనటువంటి రాజకీయ పరిస్థితి. ఒకవైపేమో నితీష్ కుమార్ పట్ల యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతోంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు 71-72% నితీష్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. మోర్ దెన్ 50% అయితే మారాలనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. కానీ బీజేపీకి వచ్చే ఛాలెంజ్ మరోవైపు ఏంటంటే, అదే సమయంలో చీఫ్ మినిస్టీరియల్ చాయిస్ వచ్చినప్పుడు ఎన్డీఏలో స్టిల్ నితీష్ కుమార్ ఇది టవరింగ్ 18% ఆయనకే చెప్పారు. ఇది బీజేపీకి ఉన్నటువంటి ఒక కాంట్రడిక్టరీ, ఒక పారాడాక్సికల్ పొలిటికల్ సిచ్యువేషన్. నితీష్ కుమార్ ఈజ్ అన్ అసెట్ బోత్ అండ్ లయబిలిటీ. లయబిలిటీ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా పెరిగింది. అసెట్ ఏంటి అంటే ఆయన మించిన పాపులారిటీ ఉన్న నాయకుడు బీజేపీలో కూడా లేడు. ఈ అనివార్యత వల్ల బీజేపీ అస్పష్టత కూడా కారణమవుతుంది. దీన్ని రాజకీయంగా ప్రశ్నలకు రీజన్ అవుతుంది. అయితే క్వశ్చన్ ఎక్కడ ఎందుకు వస్తుందంటే, వై నితీష్ కుమార్, మీరు అడిగినట్లు నితీష్ కుమార్ చుట్టూ బీహార్ రాజకీయం ఇప్పటికీ ఎందుకు తిరుగుతుంది? ఈ ప్రశ్నకు మొదటి కారణం ఏంటంటే, నితీష్ కుమార్ పట్ల ఎంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా స్టిల్ ఈ హోల్స్ ఈ సపోర్ట్ బేస్, ఆయన మద్దతుదారులు ఉంటారు. ఇప్పుడు ఆయన బీహార్ లాంటి రాష్ట్రంలో పాలిటిక్స్ కులం చుట్టూ, క్యాస్ట్ చుట్టూ ఎక్కువ తిరుగుతాయి మనకన్నా. కాస్ట్ అనుడు కన్నా సోషల్ జస్టిస్ చుట్టూ, సామాజిక న్యాయం చుట్టూ తిరుగుతాయి. ఎందుకంటే పోస్ట్ మండల్ పొలిటికల్ ల్యాబొరేటరీలో పుట్టిన రాష్ట్రాలు రాజకీయాలు ఇవన్నీ. బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో పోస్ట్ మండల్ పాలిటిక్స్ చాలా పవర్ఫుల్గా ఎమర్జ్ అయ్యాయి. అందువల్ల సోషల్ ఇంజనీరింగ్, సామాజిక సమీకరణలు, సామాజిక పొందికలు బీహార్ లాంటి రాష్ట్రంలో కీలకం. అందువల్ల నితీష్ కుమార్ వెనకాల ఒక కన్సాలిడేటెడ్ సపోర్ట్ బేస్ ఉంది. వాస్తవంగా ఆయన కాస్ట్ అయినటువంటి కుర్మీ కమ్యూనిటీకి 2.9% ఓటర్స్ ఈజ్ జస్ట్ బీహార్ ఓటర్లో ఈవెన్ లెస్ దెన్ 3%. కానీ నితీష్ కుమార్ తన పొలిటికల్ క్యారియర్లో చేసిన సక్సెస్ఫుల్ సోషల్ ఇంజనీరింగ్ ఆయనను ఒక ఫార్మిడబుల్ లీడర్గా నిలబెట్టింది ఏంటి అంటే, ఒక బ్రాడర్ సోషల్ కోalition అని నిర్మించుకున్నాడు. ఆ సోషల్ కోalition ఏంటంటే కుర్మీ, కుష్వాహా, ఇలా మీకు ఈ మహాదలిస్, కుర్మీ, కుష్వాహా, ఈ 3 రకాల సెక్షన్ల ఆధారంగా ఇతర చిన్న చిన్న కులాల్ని కూడా పోగేసి ఒక బలమైన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీ లేదా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఒక సామాజిక పొందిక నిర్మించుకున్నాడు. దీనివల్ల ఏమైంది అంటే, ఇప్పుడు యాదవ్స్ బీహార్ ఎలక్టరేట్లో 17-18% ఉంటారు. ముస్లిమ్స్ యాదవ్లను కాంబినేషన్లో లాలూ ప్రసాద్ యాదవ్ తన సోషల్ బేస్ నిలబెట్టుకున్నాడు. దాన్ని ఎంవై కాంబినేషన్ అంటారు, ముస్లిం యాదవ్ కాంబినేషన్. బీహార్ ఏమో అప్పర్ కాస్ట్ నాన్ యాదవ్ ఓబీసీస్ అనే లాజిక్ తీసుకొని బీజేపీ ఎమర్జ్ అయింది. సో ఇక్కడ మెయిన్గా నితీష్ కుమార్ ఏమైందంటే, ఈ మహాదళిత్, కుర్మీ, కుష్వాహా ప్రాతిపదికగా ఒక లార్జర్ బ్రాడర్ ఎంబీసీ కోalition నిర్మించుకున్నాడు. ఇది బీహార్ ఎలక్టరేట్లో తాజా కాస్ట్ సెన్సస్ ప్రకారం అరౌండ్ 36% ఉంటారు. వీళ్ళకి అందుకే ఈ మధ్య రిజర్వేషన్లను కూడా భారీగా పెంచారు. అది అఫ్కోర్స్ రేపు రాజ్యాంగం అంగీకరిస్తా లేదా ఎలా అన్నప్పటికీ కూడా రిజర్వేషన్లకు కూడా పెంచాడు. సో ఈ ఎంబీసీ కోalition అనేది నితీష్ కుమార్ను నిలబెడుతుంది. ఈవెన్ లాస్ట్ 2020 ఎలక్షన్స్లో 43 సీట్స్కు జనతాదళ్ యునైటెడ్ పడిపోయినా కూడా స్టిల్ జేడీయూ పోటీ చేసిన సీట్లలో 32.8% ఓటింగ్ వచ్చింది. అంటే నియర్లీ 1/3 ఓటింగ్ జేడీయూ తెచ్చుకోగలిగింది. దానికి కారణం ఏంటంటే ఈ పవర్ఫుల్ సోషల్ కోalition. ఎంత ప్రజా వ్యతిరేకత నితీష్ కుమార్ పైన వ్యక్తమైనా ఈ బేసిక్ సపోర్ట్ బేస్ మాత్రం పోవడం లేదు. ఇప్పుడు మీకు మాయావతికి అలాగే దళిత్ ఓటు, అందులో చమర్ దళిత్ ఓటు కీలకం. అందుకే ఇప్పటికీ కూడా మాయావతికి మీరు ఏ ఎన్నికన్నా తీయండి 10-12% ఓటింగ్ తప్పనిసరిగా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఆమె 12% దాటి
సింగిల్ డిజిట్లోకి మాయావతి ఓటింగ్ పడిపోలే. కారణం ఏంటంటే ఆమె సొంత సామాజిక వర్గమైన చెమర్ దళిత్ కన్సాలిడేటెడ్గా ఆమె పట్ల లాయల్టీతో ఉన్నారు. సో అందువల్ల నితీష్ కుమార్ చుట్టూ బీహార్ రాజకీయం తిరగటానికి మొదటి కారణము ఆయన వెనకాలన్న స్ట్రాంగ్ సపోర్ట్ బేస్. రెండవ కారణం ఏంటి అంటే బీహార్లో ఉన్న ఆస్పిరేషనల్ బిహారీ, అంటే బీహార్లో నితీష్ కుమార్ను అక్కడున్న రాజకీయ నాయకులతోనే పోలుస్తారు, బయట రాజకీయ నాయకులతో పోల్చరు కదా. నితీష్ కుమార్ను చంద్రబాబు నాయుడుతోనో నితీష్ కుమార్ను మరొకరితోనో పోల్చరు. నితీష్ కుమార్ను లాలూ ప్రసాద్ యాదవ్తో పోలుస్తారు, ఎందుకంటే వాళ్ళిద్దరే ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నారు కనుక. లాలూ ప్రసాద్ యాదవ్తో పోల్చినప్పుడు నితీష్ కుమార్ ఏంటంటే కాస్త ఆస్పిరేషనల్ బిహారీ, సుశాసన్ బాబు అని ఆయన గతంలో పేరుండేది. సో ఈ యంగర్ ఓటర్స్, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కూడా పిలిపించాడు మీకు నితీష్ మతలబ్ రోజ్గార్ మతలబ్ నితీష్ అని, అంటే ఉపాధి అంటే నితీష్ కుమారే అని. సో ఒక 10 లక్షల మంది గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామని ప్రామిస్ చేశాడు. మహిళలకు బాలికలకు సైకిళ్ళు, స్కూల్కి వెళ్ళేటువంటి బాలికలందరికీ సైకిళ్ళు ఇచ్చారు, మహిళలకు ఎంపవర్మెంట్. ఇలా ఆయన యొక్క కోర్ డెవలప్మెంట్ ఇమేజ్ కూడా నితీష్ కుమార్ తెచ్చుకున్నాడు. అఫ్కోర్స్ అది మనకి ఇక్కడ నుంచి చూసినప్పుడు బీహార్ ఏం డెవలప్ అయింది అనిపించవచ్చు, నిజం కూడా అది. ఎందుకంటే ఇప్పటికీ కూడా బీహారీలు మా హైదరాబాద్లో కూడా ఎక్కడ పడితే అక్కడ పనిచేస్తూ ఉంటారు. మరి అంత డెవలప్ అయి ఉంటే బీహారీలు ఇక్కడ ఎందుకు పనిచేస్తారనే క్వశ్చన్ వస్తుంది. కానీ విత్ ఇన్ ద బీహార్ అంటే 2005 నుంచి నితీష్ కుమార్ ఎరా మొదలైంది. 2005కి ముందు బీహార్ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ ఎరా, అంటే అక్కడి ప్రజలు లాలూ ఎరాను నితీష్ ఎరాను కంపేర్ చేసినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ ద బీహార్ ఎలక్టరేట్ నితీష్ కుమార్ పట్ల పాజిటివ్ ఒపీనియన్తో ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు యంగర్ సెక్షన్ ఉంది, 18 to 29 ఇయర్స్ మధ్యకాలంలో ఉన్నవారు నియర్లీ 2,80,00,000 మంది ఉంటారు బీహార్లో. 28 మిలియన్ అంటే 2,80,00,000 ఉంటారు. సో ఇది ఒక పెద్ద ఓటింగ్ పాపులేషన్. సో అందువల్ల మీకు బీహార్లో ఆ ఇమేజ్, అంటే ఆ బీహార్ కాంటెక్స్ట్లో ఒక డెవలప్మెంట్ లీడర్గా ఒక ఆస్పిరేషనల్ లీడర్గా నితీష్ కుమార్కున్న పాపులర్ ఎలక్టోరల్ బేస్. మూడవది ఏంటంటే బీహార్లో ఉన్నటువంటి రైట్ యాంగిల్ పాలిటిక్స్. మన జామెట్రీలో రైట్ యాంగిల్ ఉంటుంది, 3 భుజాలు ఉంటాయి, త్రిభుజము అంటాం తెలుగులో. సో ఈ 3 భుజాల్లో ఏ 2 భుజాలు కలిస్తేనే 3వ భుజం కన్నా ఆధిక్యత వస్తుంది, ఆ ప్రత్యేకత ఉంటుంది. అంటే ఈ త్రిభుజ రాజకీయం బీహార్లో ఉంటుంది, ట్రయాంగులర్ పాలిటిక్స్ ఉంటుంది, రైట్ యాంగిల్ పాలిటిక్స్ ఉంటాయి బీహార్లో. ఏంటంటే మీకు ఒకవైపు ఆర్జేడీ ఉంటుంది, మరోవైపు బీజేపీ ఉంటుంది. సో ఆర్జేడీ అయినా బీజేపీ అయినా సొంతగా అధికారంలోకి వచ్చే వాతావరణం ఉండడం లేదు. మరీ ముఖ్యంగా బీజేపీకి బీహార్లో 20% ఓటింగ్ ఇప్పుడు దాటదు. సో ఈ మధ్య 74 సీట్ తెచ్చుకున్నారు. మీరు ఇప్పుడు బీహార్ లెజిస్లేచర్ కాంపోజిషన్ చూస్తే 243 సీట్స్ అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. సో అందులో 75 ఆర్జేడీకి వచ్చాయి, 74 బీజేపీకి వచ్చాయి. చూడండి మీరు, 75 ఆర్జేడీ, 74 బీజేపీ. అఫ్కోర్స్ జేడీయూకు 43 వచ్చాయి, మిగతావి మీకు కాంగ్రెస్కి వచ్చాయి, లెఫ్ట్ ఫ్రంట్కి వచ్చాయి, అలాగే ఎల్జేపీకి వచ్చాయి. ఇప్పుడు మీరు ఇందులో ఆర్జేడీ 75, బీజేపీ 74. ఆర్జేడీకి కాంగ్రెస్ లెఫ్ట్ మిత్రపక్షాలు ఉన్నాయి, బీజేపీకి ఎల్జేపీ జేడీయూ ఉంది. సో ఈ జేడీయూ ఎటుపోతే వాళ్ళు అధికారంలో ఉంటారు. ఈ 43 ఎమ్మెల్యేస్ బీజేపీతో ఉంటే ఎన్డీఏ అధికారంలో ఉంటుంది. ఈ 43 ఎమ్మెల్యేస్ ఆర్జేడీ వైపు వెళ్తే మహాగఠబంధన్ అధికారంలో ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రైట్ యాంగిల్ పొలిటికల్ సిచ్యువేషన్లో కీలకమైంది ఏంటంటే 90 డిగ్రీల దగ్గర నితీష్ కుమార్ ఉంటాడు. సో నితీష్ కుమార్ ఎటు వెళితే అటు అధికారం మారుతుంది బీహార్లో. ఈ ప్రత్యేక రాజకీయ పరిస్థితి మూడో కారణం నితీష్ కుమార్ బీహార్ పాలిటిక్స్లో ఒక సెంట్రల్ ఫిగర్గా ఉండటానికి. ఈ రోజు రోజుకి ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా వీకెన్ అవుతున్నాయి. ఎందుకు వీకెన్ అవుతున్నాయంటే జేడీయూ బలం తగ్గుతోంది, నితీష్ కుమార్ సపోర్ట్ బేస్ రోజు రోజుకు కృషించుకుపోతోంది. 2025 ఎన్నికల తర్వాత విల్ నితీష్ కుమార్ ఎంజాయ్ దిస్ స్టేచర్ యాజ్ అ సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ద బీహార్ పాలిటిక్స్ అనేది is a big question mark as of today. బట్ సర్టన్లీ ఎన్నికల వరకు మాత్రం నితీష్ కుమార్ సెంట్రల్ ఫిగర్గా బీహార్ రాజకీయాలు నడవటానికి ఉన్నటువంటి కారణం
సో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని స్పెక్యులేషన్ వస్తుంది. ప్రశాంత్ కిషోర్ అయితే ఆయన ఫిజికల్లీ టైర్డ్, మెంటల్లీ రిటైర్డ్ అంటున్నాడు. స్టిల్ నితీష్ కుమార్ హోల్డ్స్ గ్రౌండ్ కారణం ఇప్పుడు నేను చెప్పిన 3 ఫ్యాక్టర్స్. ఆయనకున్న ఒక స్ట్రాంగ్ సోషల్ బేస్, 36% ఆఫ్ ఎలక్టరేట్గా ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆయన కుర్మి, కుష్వాహా, మహాదళిత్ కేంద్రంగా ఆయన నిర్మించుకున్న ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ కోయలిషన్ ఒకటి, 2 ఆయనకున్న డెవలప్మెంట్ ఇమేజ్ ద్వారా పాపులర్ ఓట్ బేస్, 3 బీహార్ పాలిటిక్స్లో ఉన్న ఈ త్రిభుజ రాజకీయ పరిస్థితి, అంటే రైట్ యాంగిల్ పొలిటికల్ సిచ్యువేషన్. ఈ 3 కారణాల రీత్యా నితీష్ కుమార్ స్టిల్ రిమైన్స్ ఏ వెరీ రిలవెంట్ పొలిటీషియన్ ఇన్ బీహార్. ఇది భారతదేశంలో నితీష్ కుమార్ ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ రియల్గా అనలైజ్ చేయడానికి.